నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. మన కార్యక్రమంలో ప్రకృతి విజ్ఞానం అన్న అంశం కింద చాలా రకాల ప్రకృతిలో లభించే ఐటమ్స్ గురించి లేదంటే పదార్థాలు, ఆహారాల గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. అవునమ్మా. మరి దానిలో భాగంగానే ప్రకృతిలో న్యాచురల్ గానే స్టీవియా అనేది లభిస్తుందట. ఈ స్టీవియా అన్న మాట ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తుంది. పంచదార తినొద్దు లేదంటే డైట్ చేసే వాళ్ళందరూ కూడా స్వీట్స్ తినాలనుకుంటే కనుక స్టీవియా యాడ్ చేస్తున్నారు. కాస్ట్లీ కేక్లు అన్నింటిలో కూడా స్టీవియా యాడ్ చేస్తున్నారు. షుగర్ ఫ్రీ అని చెప్పి స్టీవియా అని చెప్తున్నారు. మరి అసలు స్టీవియా అంటే ఏంటి, దాంట్లో ఏమన్నా విలువలు ఉంటాయా, అసలు అది ఆరోగ్యానికి నిజంగానే మంచిదా, ఇలాంటి మరిన్ని విశేషాలను చర్చించుకుందామా. ఈ స్టీవియా ఆకు దీన్నే తీపాకు అంటారు. కానీ చాలా తీపి ఎక్కువ ఉంటుంది. ఎంతంటే పంచదార కంటే 50 నుంచి 100 రెట్లు తీపి ఎక్కువ ఉంటుంది. కానీ హాని లేని తీపి అనమాట. అందుకని అందరూ వాడుకుంటే మంచిదని చెప్పడం జరుగుతుంది అనమాట. మరి డాక్టర్ గారు, సాధారణంగా ప్రకృతిలో లభించే ప్రతి దాంట్లోని కొన్ని పోషకాలు ఉంటాయి కదా, మరి స్టీవియాలో కూడా ఏమైనా పోషకాలు ఉంటాయంటారా? ఉన్నది ఒకటే పోషకం అమ్మ, మిగతా పోషకాలన్నీ సున్నా. ఏ ఆకులోనూ ఇట్లా ఉండవు. ఒక స్టీవియా ఆకు స్పెషల్ గా నేచర్ లో పుట్టినట్టు ఒక విచిత్రమైన ఆకు అని చెప్పొచ్చు. పోషకాలు తీసుకుంటే పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ 100కు 100 గ్రాములు ఉంటాయి. కానీ శక్తి మాత్రం 0, ప్రోటీన్ 0, కొవ్వులు 0, ఫైబర్ 0, ఇవన్నీ 0 అని చెప్పేయచ్చు. మరి కార్బోహైడ్రేట్స్ అంటే 100 గ్రాములు అన్నారు కదా, మరి శక్తి 0 ఎట్లా వస్తుంది అనొచ్చు. ఇందులో కార్బోహైడ్రేట్స్ 100 గ్రాములు ఉన్నప్పటికీ ఇది గ్లైకోసైడ్ ఫామ్ లో ఉంటుంది అనమాట. ఈ కార్బోహైడ్రేట్స్ డైజెషన్ కావు, అబ్జార్బ్ కావు. అందుకని దీని ద్వారా శక్తి మన శరీరానికి ఏమీ రాదు. తీపి వస్తుంది, నిరుపయోగంగా శరీరానికి హాని లేకుండా వెళ్ళిపోతుంది. అందుకని ఏ విధంగా హాని లేని తీపని స్టీవియా ఆకుని చెప్తారనమాట. మరి డాక్టర్ గారు, ఈ స్టీవియా తీసుకుంటే గనక డైట్ చేసేవారు లేదంటే అసలు షుగర్ వెళ్ళకూడదు శరీరంలో అనుకునేవారు, అంటే డయాబెటీస్ ఉన్నవారు, ఇలా కొన్ని సమస్యలతో బాధపడే వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా తీసుకుంటున్నారు జీరో షుగర్ అని చెప్పి. కానీ మీరేమో దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అని చెప్తున్నారు కదా, దీన్ని షుగర్ ఉన్న వాళ్ళు తీసుకుంటే మరి నష్టం కలగదంటారా? 100 గ్రాములు స్టీవియా పౌడర్ తీసుకుంటే 100 గ్రాములు కార్బోహైడ్రేట్సే, వేరే పోషకాలు లేవు. ఈ 100 గ్రాములు కార్బోహైడ్రేట్స్ కూడా డైజెషన్ చేసే స్థితిలో మన నిర్మాణం ఉండదన్నమాట. ఆ గ్లైకోసైడ్ ఫామ్ అన్నాం అనుకోండి, అది అబ్సార్బ్ కాదు, డైజెషన్ కాదు. అందుకని తీసుకున్నట్టు మోషన్ లో కూడా కిందకి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఏదన్నా ఈ గ్లైకోసైడ్ ఫామ్ లో కొంత అబ్సార్బ్ అయినా కానీ రక్తం లోపలికి వెళ్ళాక మన బాడీ దాన్ని బ్రేక్ డౌన్ చేసి మళ్ళీ యూరిన్ ద్వారా పెట్టి పంపించేసి వస్తుంది. అంతేగాని అది సెల్స్ లోకి వెళ్ళి గ్లూకోజ్ గా బాడీ వాడుకునే ఫామ్ లో ఇది లేదు. కాబట్టి సైంటిఫిక్ గా ఉంది కాబట్టి మనకు నష్టమేమి రాదు. మరి షుగర్ వ్యాధి ఉన్నవారు ఈ స్టీవియా పౌడర్ ని వాడుకున్నా నష్టం లేదు. కాబట్టి ఈ మధ్య గతంలో ఒకసారి ఇక్కడ చెప్పడం జరిగింది, మళ్ళీ అప్పుడు ప్రకృతి సంపద కింద మరో రూపంలో ఇక్కడ చెప్తున్నాం. కానీ షుగర్ వ్యాధి ఉన్నవారు కాఫీల్లో తీపికి ఈ స్టీవియా పౌడర్ వేసుకోవచ్చు. చాలా మంది షుగర్ పేషెంట్స్ షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్లని కాఫీల్లో, టీల్లో, కొద్దిగా స్వీట్స్లో వాడుతుంటారు. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అవి కెమికల్స్ కాబట్టి ప్యాంక్రియాస్కి, ఇన్సులిన్ ఇట్లాంటి వాటిలో కొన్ని ఇబ్బందులు సృష్టిస్తూ ఉంటాయి లాంగ్ రన్లో. ఈ స్టీవియా పౌడర్ అనేది న్యాచురల్ లీఫ్ నుంచి వచ్చింది కాబట్టి దీని ద్వారా యాకు పొడే కాబట్టి పంచదార బదులుగా కాఫీల్లో కానీ టీల్లో కానీ అట్లా వేసుకోవచ్చు. జ్యూసులు ఎప్పుడన్నా వేసుకోవాలంటే వెజిటబుల్ జ్యూసులు వేసుకోవచ్చు. ఏదన్నా కొన్ని రకాలుగా తీపి రావాలనుకున్నప్పుడు కొన్ని పదార్థాలతో కూడా దీన్ని కలిపి వండుకోవచ్చు, వేసుకోవచ్చు అనమాట. ఏదైనా స్వీట్ తయారు చేయడానికి మీరు అన్నారుగా బేకరీల్లో, కేక్స్ లో, అలా కొన్ని సందర్భాల్లో స్టీవియా లీఫ్ పౌడర్ ని మనం వాడుకోవటం షుగర్ పేషెంట్స్ కి చాలా మంచిది. అంటే షుగర్ పెరగకుండా వాళ్ళకి కావలసిన నోటికి తీపి మాత్రం తగులుతుంది. ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉన్నవారు స్వీట్స్ ఎక్కువ తింటే ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి. స్టీవియా లీఫ్ వాడి చేసుకుంటే వాళ్ళకి పెరగదు. అట్లాగే పంచదార వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనుకున్న వారు ఇట్లా తీపిని గనక వాళ్ళు ఈ స్టీవియా పౌడర్ గనక వాడుకుంటే వీళ్ళకి కొలెస్ట్రాల్ పెరగదు. అట్లాగే ఆస్తమా, బ్రాంకైటిస్, కఫము, దగ్గు ఉన్నవారు మరి పంచదార, బెల్లం వాడేసరికి ఆటోమేటిక్ గా కొంత పెరుగుతుంది. మరి అట్లాంటి వారికి ఈ స్టీవియా పౌడర్ కావాలంటే కొద్దిగా స్వీట్స్ లో కానీ జ్యూసుల్లో వేసుకుంటే ఆ దోషం రాకుండా వాళ్ళ తీసుకున్నట్టు తీపి తగులుతుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. అందుకని డయాబెటీస్ ఉన్నవారికి, డయాబెటీస్ వస్తుందనే భయం ఉన్నవారికి ఇలాంటి స్టీవియా పొడిని మాత్రం వాడుకుంటే ఆరోగ్యానికి నష్టం లేని తీపిని అందించినట్లు అవుతుంది అనమాట. ఇది ప్రకృతి ప్రసాదించింది కాబట్టి చక్కగా వాడుకోవచ్చు. మరి డాక్టర్ గారు, దీని నేచురల్ స్వీట్నర్ లా కాకుండా ఇతర లాభాలు ఏమైనా పొందడానికి వాడుకోవచ్చు అంటారా? హార్ట్ పేషెంట్స్ కూడా ఈ స్టీవియా మంచిదని చైనా వారు ఒక పరిశోధన చేశారమ్మా. 174 మంది గుండె జబ్బులు ఉన్న వారిని తీసుకుని స్టీవియా పౌడర్ కొంత వాడించినందువల్ల హార్ట్ మజిల్ బాగా రిలాక్స్ అవుతున్నది. అంటే మజిల్ ఏంటంటే అస్తమానం ఇట్లా కొట్టి ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది కదా. ఈ స్టీవియా పౌడర్ వాడటం వల్ల మజిల్ రిలాక్సేషన్ తో గుండె పంపింగ్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. గుండెకి చాలా మేలు చేస్తున్నది.
కార్డియాక్ పేషెంట్స్ వాడుకుంటే అని వాళ్ళు ఇచ్చారనమాట. ఈ స్టీవియా పౌడర్ని మనం కాస్త పదార్థాల్లో కానీ జ్యూసుల్లో కానీ ఏదైనా స్వీట్గా వాడుకుంటే ఇది లోపలికి వెళ్ళిన తర్వాత రక్తంలో చక్కెర పెరగకుండా కాపాడటం ఒకటే కాకుండా గుండెకే కాకుండా పొట్టకి మరియు మలం ప్రేక్కి క్యాన్సర్ రాకుండా రక్షించడానికి కూడా ఇది స్టీవియోసైడ్ అనే కెమికల్ ఇందులో బాగా ఉందట. ఇది క్యాన్సర్ రాకుండా రక్షించడానికి 2 భాగాల్లోకి బాగా మేలు చేస్తుంది అని జపాన్ వారు ఈ క్యాన్సర్ రాకుండా ఈ పొట్టకి ప్రేగులకి రక్షణ కలిగిస్తున్నది వీళ్ళు నిరూపించడం జరిగిందనమాట. ఇంకా ముఖ్యమైన లాభం అమ్మ, ఈ రోజుల్లో ఒబిసిటీ బాగా ఎక్కువ ఉంటున్నది. 80% ఒబిసిటీ ఉన్న వారికి షుగర్ వచ్చే రిస్క్ ఉంది. ఈ స్టీవియా పౌడర్ ఒబిసిటీ ఉన్న వారు వాడితే వీళ్ళకి షుగర్ రాదు తొందరగా. ఎందుకు అంటే అక్కడైతే గ్లూకోజ్ అబ్జార్ప్షన్ అవుతుంది. పంచదార వాడినా, కాస్త బెల్లం వాడినా, ఏదైనా ఖర్జూరాలు ఎక్కువ వాడినా, తేనె ఎక్కువ వాడినా గ్లూకోజ్ వెళుతుంది. ఇక్కడ స్టీవియా పౌడర్ వాడితే ఇందులో ఉన్న గ్లూకోజ్ కార్బోహైడ్రేట్ అబ్జార్బ్ కాదు కాబట్టి తీపి వస్తుంది, కార్బోహైడ్రేట్ అబ్జార్బ్ కాదు కాబట్టి వీళ్ళకి టైప్ 2 డయాబెటీస్ ఒబిసిటీ వల్ల రాకుండా ఉండటానికి వీళ్ళకి అవకాశం కలుగుతుంది అనమాట. ఈ స్టీవియా వాడటం వల్ల కూడా ఇన్సులిన్ వాడకం కూడా, ఇన్సులిన్ ఉత్పత్తి కూడా తగ్గుతున్నదని 25 మంది మీద అమెరికా దేశం వారు స్పెషల్ గా పరిశోధన చేసి నిరూపించారు. కాబట్టి ఈ రోజుల్లో ఎక్కువ మంది ఒబిసిటీకి, డయాబెటీస్కి, కాస్త కొలెస్ట్రాల్ ఇట్లాంటి సంబంధమైన సమస్యలకి స్టీవియా పౌడర్ వాడుకోవటం సైంటిఫిక్గా మంచిదే. దానివల్ల నష్టమైతే ఏమీ ఉండదు. కాస్ట్లీ కాబట్టి కొంచెం ఆలోచించి తక్కువ వాడుకున్నా సరిపోతుంది అనమాట. లాభం అయితే వస్తుంది. పంచదారకి, బెల్లంకి ప్రత్యామ్నాయంగా కొంతమంది ఇలాంటి సంబంధమైన సమస్యలు ఉన్నవారు వాడుకుంటే మంచిది అనమాట. పంచదార అన్నది ఆ ప్రాసెసింగ్ అవ్వడం వల్ల చెడు చేస్తుంది మన శరీరాన్ని. అవునమ్మా. మరి స్టీవియా పౌడర్ కూడా ప్రాసెస్ ఏం అవ్వదంటారా? ఏం అవ్వదమ్మా. మనం దొడ్లో స్టీవియా చెట్లు పెంచుకుని ఆకులను కూడా తీపి ఆకు అనుకుని వాడుకుంటూ ఉంటారు కొంతమంది. అది తింటే ఏ తీపి తినబుద్ధి కాదు. అలాంటి స్టీవియా చెట్లు పెంచుకున్నాక ఆకుల్ని మనమే ఎండబెట్టి పౌడర్ చేసుకున్నా ఆ పౌడర్ వాడుకోవటం మంచిది. లేదు మార్కెట్లో అదే స్టీవియా ఆకుల్ని ఎండబెట్టేసి పౌడర్ ఫామ్ లో అమ్ముతారు. అదే గ్రీన్ కలర్ లో, గ్రీన్ స్వీట్ అన్నమాట ఇది. అట్లా పౌడర్ గా వస్తుంది. మనం దాన్ని ఇట్లా వాడుకోవటం వల్ల ఏమీ ప్రాసెసింగ్ ఉండదు, ప్యూర్ ఆకు పొడి అంతే. అంటే దీన్ని ఆకుపచ్చగా ఉండే బదులు తెల్లగా పంచదార పలుకులుగా మార్చాలంటే అప్పుడు ప్రాసెస్ చేయాలి. అలా ఉండదు కదా. ఇదేసామనుకోండి స్వీట్ వేసేసరికి కలర్ కూడా కొంత గ్రీన్ కలర్ లాగా మారుతాయి కదా. అందుకని మనం చూడటం రంగుల కోసం కాదు కదా, ఆరోగ్యం కొరకు హాని లేని విధంగా తీపి కొరకు వాడుతున్నాం కాబట్టి గ్రీన్ తీపి స్టీవియా పొడిని వాడుకోవచ్చు అనమాట. విన్నారుగా డాక్టర్ గారు చెప్పినట్టుగానే స్టీవియా పౌడర్ అనేది మనందరికీ శరీరానికి ఆరోగ్యమే అలాగే మంచి చేస్తుంది. మరి పంచదారకు బదులుగా ఈ స్టీవియా ఆకులని లేదా స్టీవియా ఆకు పౌడర్ని మీరందరూ ఉపయోగించుకోగలిగితే ఆరోగ్యం మీ సొంతమవుతుంది. అలాగే తీపి పదార్థాల నుంచి మీరందరూ దూరం అవ్వకుండా కూడా ఉంటారు.